ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం రాబోయే 1 ఇయర్లో ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ 1 నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ మార్చి లోపల మనకి సెన్సస్ ఒకటి మొదలు కాబోతుంది, ఓటర్ల గణన. ఆ తర్వాత హౌస్ హోల్డింగ్ సర్వే ఒకటి మొదలు పెట్టబోతున్నారు. ప్లస్ ఇంకోటి ప్రధాన అంశం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ఓటర్ల సవరణ నిర్ధారణ అనే కార్యక్రమాన్ని అంటారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అది గత సంవత్సరమే స్టార్ట్ చేశారు. దాదాపు ఒక 10 రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల్లోనూ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ జరిగే రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక 12 రాష్ట్రాల్లో ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ 3 కూడా చాలా కీలకమైనవి. ఇది ఈ మూడిట్లో మనం ఎంత విజయవంతంగా ఈ ప్రక్రియని సమర్థంగా నిర్వహించుకోగలుగుతామో రేపు మన ఎలక్షన్లో మన అభ్యర్థులు గెలుపుకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్స్లో అయితే మొన్నే ఎన్డీఏ ప్రభుత్వం గెలిచింది. దాదాపు అక్కడ ఉండే ఓటర్ల దీంట్లో వాళ్ళు సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు. మొత్తం బీహార్లో ఓటర్లు ఎంతమంది అమ్మా? బీహార్ ఓటర్లు ఎంత? 22 కోట్ల 18 crores 22 crores ఉంటే దాదాపు 2.5 కోటి మందిని ఓటర్ల కింద తొలగించారు. ఎందుకంటే అఫ్కోర్స్ అందులో ఎంతమంది వలసపోయారు ఏంది, ఎందుకంటే మన దేశవ్యాప్తంగా కూడా బీహార్ వాళ్ళు ఎక్కువ కార్మికులు, వలస కార్మికులు ఉంటారు ఎక్కడైనా వివిధ నగరాల్లో. అందువల్ల వాళ్ళంతా 2.5 కోటి మందినో ఏమో తొలగించడం జరిగింది. అదే 6.4%. సో ఈ విధంగా జెన్యున్గా వలసపోయిన వాళ్ళు ఉండి వాళ్ళు ఇక్కడ ఓటు నుంచి తొలగించుకొని తమిళనాడులో ఎక్కువ తీశారు. తమిళనాడులో 1,40,00,000 ఓట్లు తీశారు. తమిళనాడులో హైయెస్ట్ 1,40,00,000 మంది. బీహార్లో కాదండి, బీహార్లో తక్కువే, తమిళనాడు ఎక్కువ 1,42,00,000. పశ్చిమ బెంగాల్ కూడా ఇది తప్పమ్మా. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. అదే 80 lakhs ఇంకా పైన, దాదాపు 1 కోటి పైన, 1,20,00,000 తొలగించారని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికన్నా ఎక్కువ తమిళనాడు ఉంది, తర్వాత వెస్ట్ బెంగాల్ ఉంది. ఈ విధంగా దీని ద్వారా మన పార్టీకి అనుకూలంగా ఉండి మనకు ఓటేసే వాళ్ళని ఈ కూటమి ప్రభుత్వం మభ్యపెట్టి ఓట్లు తొలగించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం తీవ్రంగా ఎదుర్కొనే కార్యక్రమం చేయాలి. దానికి మనం చేయాల్సిన ప్రధాన కార్యక్రమం ఇప్పుడు మీరేదైతే ప్రతి గ్రామ స్థాయిలో కమిటీలు వేశారో ఆ కమిటీలు ప్రతి 50 ఏళ్లకో కిందకో ఒక మనిషిని అప్పచెప్పి ఆ కమిటీ సభ్యులకి అందులో బాగా పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి. మొత్తం దాదాపు 25 మంది 30 మంది దాకా వేశారు ప్రతి గ్రామంలో. ఆ 25-30 మందిలో కనీసం గట్టిగా నిలబడి బాగా స్టడీ చేసి అన్నీ గమనించుకొని చేసేవాళ్ళని కనీసం 15 మందిని, ఎందుకంటే ప్రతి బూత్లో 1000-1200 ఓట్లు ఉంటాయి. సో ఒక 100 మందికి ఒక మనిషి, లేకపోతే 75 మందికి ఒక మనిషిలానో గట్టిగా పనిచేసే వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకున్న కమిటీలో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటే ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకుని ఐడెంటిఫై చేసుకోండి. ఎందుకంటే వాళ్ళే రేపు బూత్ కమిటీ సభ్యులుగా కూడా ఉండొచ్చు, వాళ్ళకి అవగాహన బాగుంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకునే కార్యక్రమం చేసి ఇప్పుడే బూత్ లెవెల్ ఏజెంట్స్ని ఎట్లా గవర్నమెంట్ తరఫు నుంచి BLOలు ఉంటారు, ప్రతి బూత్కి గవర్నమెంట్ తరఫు నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఒక ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. సో ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యే లోపల మనం అంతా గేరప్ కావాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ ఏప్రిల్ 15 నుంచే స్టార్ట్ అవుతుంది అనుకుంటా, అంతే కదా? మే 1 నుంచి జనగణన, SR ఏప్రిల్ 15 నుంచి కదా? అదే నేను చెప్పేది, ఏప్రిల్ 15 నుంచి 16 నుంచో ఇది SR. సో ముందు SRకి ప్రిపేర్ అయితే జనగణన కార్యక్రమం అది రొటీన్లో జరిగేది. దానికి ఎట్లా మనం నమోదు చేసుకునే వాళ్ళు కొత్త ఓటర్లు చేయాల్సింది. SRలో మనం ప్రధానంగా చేయాల్సింది ఇప్పుడు మనకున్న అనుభవాన్ని బట్టి మనకి పడే ఏ ఓటరు కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో ప్రధాన అంశం మన రాష్ట్రంలో ఎస్పెషలీ తెలంగాణ మనకి ఈ రెంటి మధ్య సుమారుగా 50 లక్షల ఓట్ల మంది డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి. అక్కడ
తెలంగాణలో ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. ఎందుకంటే వేరే కారణాల వల్ల మనం ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయ్యాం వృత్తుల పరంగా కానీ ఏదో పరంగా. కానీ ఇప్పుడు ఇది ఒక అవకాశంగా తీసుకొని ఆ డబల్ ఓటింగ్ను తొలగించే కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనకు ఉంది. ఎక్కడన్నా వాళ్ళు తొలగించకపోతుంటే కూడా మనం తీయాల్సిన అవసరం ఉంది. మనకి ఆ బూత్ ఏజెంట్స్ని మనం ఎవరినైతే పెట్టుకుంటామో బూత్ కమిటీ సభ్యుల్ని వాళ్ళే ఐడెంటిఫై చేయగలరు. ఆ 50 ఏళ్ళకో 70 ఏళ్ళకో వెళ్ళిపోయి వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు అయినా సరే ఇక్కడ కూడా ఎన్రోల్ చేశారని మన వాళ్ళు బిఎల్ఓ కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా మనం చేసినా కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. కాకపోతే రూలింగ్ పార్టీకి ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి తీసేసే కార్యక్రమం ఎక్కువ చేస్తారు. దాన్ని ప్రధానంగా ప్రతిఘటించేదానికి మన కమిటీ సభ్యుల్ని ఎవరినైతే మనం సెలెక్ట్ చేసుకోబోతున్నామో ప్రతి బూత్కి అయితే డెఫినెట్గా 10 నుంచి 15 మందిని సెలెక్ట్ చేసుకోండి. ఆ 15 మందిని రేపు ఎలక్షన్ దాకా బూత్ కమిటీ సభ్యులుగా వాడుకునే ప్రక్రియ చేయండి. ప్రతి సరి కోసం అయితే ఏది చేస్తున్నారో అది చాలా ప్రధానంగా దృష్టి పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ బిఎల్ఓలు ప్రతి ఇంటికి వస్తారు, ఆ సరుకు సంబంధించిన డేటా మొత్తం ఫిలప్ చేయమని సర్టిఫికేట్ ఇది ఇస్తారు, ఒక ఫార్మెట్. ఆ ఫార్మెట్ని ఎట్లా ఫిలప్ చేయాలి ఏంది మన బూత్ లేబుల్ ఏజెంట్ ఉండి వాళ్ళకి తెలియజేయాలి. అదే కమిటీ సభ్యులను ఎవరైనా నేస్తున్నారో ఆ ఇళ్ళకి ఆ జోన్కి ఒక 50 ఏళ్ళకి వాళ్ళకు కూడా మీరు ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం చేయాలి. కాబట్టి వీటన్నిటినీ జాగ్రత్తగా గమనించుకొని రాబోయే రోజుల్లో ఈ 3 అంశాలని ఫస్ట్ తర్వాత జనగణన, తర్వాత హౌస్ హోల్డ్ సర్వే పెద్ద దాని మీద మనం దృష్టి పెట్టాల్సిన పని లేదు, రొటీన్లో చేస్తుంటారు. ఈ 2 అంశాలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా కార్యక్రమం చేసేటప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం చేసేటప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జి అదేవిధంగా నియోజకవర్గ అబ్జర్వరు రెగ్యులర్గా టచ్లో ఉంటూ ఏ మండలానికి ఎన్ని గ్రామాల్లో ఎన్ని బూతులు ఉన్నాయి, ఒక గ్రామంలో ఎన్ని బూతులు ఉన్నాయి, ఆ బూతులు కమిటీలు ఫామ్ అయినాయా లేదా, అంటే కమిటీలు ఆల్రెడీ ఫామ్ చేశారు, ఈ స్పెసిఫిక్ వర్క్కి ఆ కమిటీలో ఎంతమందిని ఈ స్పెసిఫిక్ వర్క్కి అపాయింట్ చేస్తున్నారనేది ఇన్ఛార్జి నియోజకవర్గ అబ్జర్వరు ఇద్దరు కూర్చొని నెక్స్ట్ 10-15 డేస్లో కంప్లీట్ చేయాల్సిన కార్యక్రమం అయితే ప్రధానంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 15th స్టార్ట్ అవుతుందంటే మనం ఈ లోపల 10వ తారీఖు లోపలే అందరినీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకందరికి సెలక్షన్ అయిపోయినాక వాళ్ళు ఏ విధంగా డ్యూటీలు చేయాలని వాళ్ళకి నియోజకవర్గం వైజో మండల వైజో ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా చేసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాల్లో ఇన్ఫర్మేషన్ ఓటర్లు అందరూ ఇస్తున్నారు, వాళ్ళు తొలగిస్తున్నారా, ఏ కారణాల వల్ల తొలగిస్తుంటే ఏ కారణాల వల్ల తొలగిస్తున్నారు, ఆ విధంగా అన్యాయంగా తొలగించే కేసులు డెఫినెట్గా మన పార్టీలో ఎక్కువ వస్తాయి. వాటన్నిటి కూడా మనం ప్రొటెస్ట్ చేయాలి. మళ్ళా నియోజకవర్గ ఇన్ఛార్జి గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరో ఉంటారు, నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, ఆయనకి కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా కలెక్టర్కి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అదే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు స్పెషల్, రెగ్యులర్ వాళ్ళు కాదు, వాళ్ళు అపాయింట్ చేసి లిస్ట్ కూడా పబ్లిక్ రిలీజ్ చేస్తారు మనకి. అంటే ఇక్కడ ఉండే ఆఫీసర్లే, వేరే సెంట్రల్ గవర్నమెంట్ని ఆ డిప్యుటేషన్ మీద అపాయింట్ చేస్తారు, ఇక్కడ ఉండే ఆఫీసర్లే. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక కూటమి ప్రభుత్వం వచ్చే ఆఫీసర్లంతా బెదిరించో ఏదో చేసి వాళ్ళకి అనుకూలంగా చేయించుకోవాలని చూస్తారు. కానీ మనం గట్టిగా నిలబడి ఈ ప్రక్రియని సక్రమంగా జరిగేట్టు చూసుకోవాల్సిన అవసరం అయితే మన అందరిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో మండల వైజ్ కార్యక్రమాలు పెట్టి బూత్ కమిటీలు అవి ఏర్పాటు చేశారా లేదా అని జిల్లా అధ్యక్షులు అందరూ కూడా వాళ్ళ పార్లమెంట్ అబ్జర్వర్లతో కలిపి ఒక కార్యక్రమం నెక్స్ట్ 1 వీక్ లోపల పెట్టుకొని వాళ్ళందరికి కూడా దశాదిశ చేసే కార్యక్రమం చేస్తున్నారా లేదా, చేయాల్సింది ఏ విధంగా చేయాలని జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ పెట్టుకొని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అందరికీ దశాదిశ నిర్దేశం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.